వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒక సముద్రంలో ఒక ఎద్దు కానీ ఒక గొర్రెపిల్ల కానీ పడిపోయింది అనుకుందాం. దాన్ని పక్కకు తీసివేయడానికి ఏం చేస్తారు చెప్పండి? మరలా నీళ్ళల్లోకి పొరలిస్తారా లేకుంటే గట్టుకు పొరలిస్తారా? ఏం చేస్తారు? గట్టుకే పొరలిస్తారు కదా. నీళ్ళల్లోకి పోతే ఏమవుతుంది? అది చనిపోతుంది. కాబట్టి గట్టుకు పొరలించండి అని చెప్తూ ఉంటారు. గట్టుకు పొరలించబడితే అది బ్రతుకుతుంది, మరలా నీళ్ళల్లో పడితే అది చనిపోతుంది. అందుకని గట్టుకు పొరలించండి అని చెప్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి ఆ మాట చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. గిల్గాలు అనంటే దొర్లింపబడుట, పొర్లింపబడుట, పక్కకు నెట్టుట, అడ్డంకు తొలగించుట అని అర్థం. గిల్గాలులో నుండి ఏలియా భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త ఇద్దరు బయటకు వస్తూ ఉన్నారంట. అక్కడ నుండి వెళ్ళుచుండగా, గిల్గాలులోనికి వారు రావట్లేదు కానీ గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఈ దొర్లింపబడుట అనే మాట లోక సంబంధమైన కార్యాల నుండి బయటకు వచ్చుట, లేక శరీర సంబంధమైన కార్యాల నుండి బయటపడుట, పాప సంబంధమైన కార్యాల నుండి బయటపడుట అని మనం చెప్పుకోవచ్చు. గిల్గాలు ఎవరి జీవితంలో తప్పకుండా జరగవలసిందే, మనము బయటికి రావాల్సిందే. అలాగూ భక్తుడైనటువంటి ఏలియా ఎలీషా ప్రవక్త ఇద్దరు కూడా బయటికి వస్తూ ఉన్నారు. ఎక్కడి నుండి? గిల్గాలు నుండి. గిల్గాల్ అంటే అర్థమైందని చెప్పుకున్నాను చెప్పండి. దొర్లింపబడుట లేక పొర్లింపబడుట, అడ్డు తొలగించుట, పక్కకు త్రోయుట అని చెప్పుకోవచ్చు. అలాగున గిల్గాలులో నుండి ఏలియా ఎలీషా ప్రవక్త బయటికి వచ్చినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా పాపం నుండి బయటకు వచ్చాం, శాపం నుండి బయటకు వచ్చాం, ప్రతి విధమైన అపవిత్రమైన కార్యాల నుండి బయటకు వచ్చాం కాబట్టి ఇంకా మరలా దానిలోనికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. అయితే భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం వారు అక్కడి నుండి బయలుదేరి బయటికి ప్రయాణమై వస్తూ ఉన్నారు. అక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ఆయన గిల్గాల్లో నుండి వస్తూ ఎలీషా ప్రవక్తను, నువ్వు ఇక్కడే ఉండు నాయనా, నన్ను దేవుడు ఫలానా ప్రాంతం వెళ్ళమంటున్నాడు, నేను అక్కడికి వెళ్తాను అంటున్నాడు. ఈయనేమంటున్నా అంటే తాకు పట్టుకున్నట్టుగా పట్టుకొని, లేదు యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడవనంటే విడవను, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చేస్తావో అక్కడ చేస్తాను, నేను మాత్రం నిన్ను విడిచే ప్రసక్తి లేదు అని వెంటబడుతూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉండు నాయనా, నేను అక్కడికి వెళ్ళాలి, దేవుడు నన్ను రమ్మంటున్నాడని ఈయన అంటూ ఉన్నాడు. ఇలాగ వారి ప్రయాణం కొనసాగుతూ ఉండగా మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం వారు గిల్గాలులో నుండి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమంటూ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు, నా కుమారుడా నువ్వు ఇక్కడుండు, నువ్వు గిల్గాలులో ఉండు, నేను ఎరుకోకు వెళ్తాను అంటున్నాడు. అప్పుడు కూడా ఎలీషా ప్రవక్త, నేను నిన్ను విడవనంటే విడవను, యెహోవా జీవంతో నేను నిన్ను విడవనంటే విడవను, నేను కూడా ఎరుకోకు వస్తాను, నువ్వు గిల్గాలులో ఉంటే ఇక్కడే ఉంటాను, నువ్వు ఎరుకోకు వెళ్తే నేను కూడా ఎరుకోకు వస్తాను అంటూ ఉన్నాడు. సరే వీడు మాట వినేటట్టు లేడు అనుకొని ఏలియా ప్రవక్త మరలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక చక్కని మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే చూడండి, అక్కడి నుండి కొంచెం దూరం సాగిపోయిన తర్వాత మరలా అక్కడి నుండి కొంతమంది శిష్యులతో మాట్లాడి కిందకు వచ్చేసరికి చూడండి 6వ వచనం, అంతటా ఏలియా యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు.
దేవుడు నన్ను యోర్దానుకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఎరుకోలోనే ఉండు, నేను యోర్దానుకు వెళ్తాను అంటున్నాడు. అంటే అప్పుడు మరలా ఎలీషా ప్రవక్త ఇదే మాట అంటున్నాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, నేను నిన్ను విడువనంటే విడువను, నేను కూడా ఎక్కడికి వస్తాను, యోర్దానుకు వస్తాను అంటూ ఉన్నాడు. అంటే ఇక లాభం లేదని చెప్పి ఆయనకు అర్థమైపోయి, ఎందుకంటే నన్ను వదిలేటట్టు లేడని చెప్పి, ఏం కావాలరా నాయన, పదే పదే నన్ను విడువనంటే విడువనంటున్నావు, ఏం కావాలి నీకు చెప్పు అని అంటే, అప్పుడు ఆయన ఏమీ లేదు, నీలో దేవుని యొక్క శక్తి, బలం, ప్రభావం, ఆత్మ ఉన్నట్టు నేను గ్రహించాను. అయితే నీలో ఉన్నటువంటి దైవశక్తి, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఎంత ఉందో అంత రెండంతలు నాకు కావాలి. నీకు ఒక్కంత ఉంటే నాకు ఎంత కావాలి, రెండంతలు నాకు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. భక్తులు వెళ్ళిపోతే, తల్లిదండ్రులు వెళ్ళిపోతే, బంధువులు, రక్త సంబంధికులు, ధనవంతులు, పెద్దలు, అధికారులు ఎవరైనా మన దగ్గర నుండి వెళ్ళిపోతే నీకేం కావాలంటే మనం ఏం కోరుకుంటాం చెప్పండి? వెండి ఇవ్వమనో, బంగారు ఇవ్వమనో, ఇల్లు ఇవ్వమనో, పొలం ఇవ్వమనో, అమౌంట్ ఇవ్వమనో కోరుకుంటాం కదా. కానీ భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త, నీలో ఉన్నటువంటి దైవ శక్తి ఒక్కంత నీలో ఉంటే నాకు రెండంతలు కావాలి, ఆ శక్తి కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను అని అడుగుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ భక్తి కావాలి, ఆ ప్రార్థన కావాలి, ఆ విశ్వాసం కావాలి, ఆ పరిశుద్ధత కావాలి, ఆ యథార్థమైన మనసు కావాలి, పరిపూర్ణమైన విశ్వాసం కావాలని భక్తులను మనం వెంబడించాలంట. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని ప్రేమ కలిగి, దేవుని ప్రేమలో ఉన్నటువంటి గొప్ప సారాన్ని పొందుకొని ఇంట బయట సంఘములో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.